నాదేం లేదు, అడుగు. ఆయన బయట పెట్టాలని ఏమంటాడో అది అడుగు. సాక్షిమైపోయింది, అందుకని సాక్షిమైపోయింది. మాజీ మంత్రివర్యులు ఉమ్మూరు శాసనసభ్యులు మా పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదిన సందర్భంగా పలు చోట్ల సేవా కార్యక్రమాలు చేయాలనేసి మా చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డి గారు ఆదేశించారు. కాబట్టి పలు చోట్ల అన్నదానాలు, అదేవిధంగా దేవుళ్ళకి పూజలు ప్లస్ అన్నదానం కూడా చేస్తూ ఉన్నాం. మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయురారోగ్యాలతో, కాణిమగ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో, అదేవిధంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కూడా పెద్దలు అందరికీ కూడా చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా పెద్ద ఆయన రామచంద్ర రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుగుతున్న పట్టణంలో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చిత్తూరులో నాయకులు అందరూ కోరుకోవడం ఏమంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆరోగ్యంగా ఉండి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని మేమందరం ఒకసారి కోరుకుంటున్నాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదిన సందర్భంగా చిత్తూరు నియోజకవర్గంలో వాడవాడలాగా పండుగలాగా కేకులు కట్ చేసుకోవడం, అన్నదాన కార్యక్రమాలు చేయడం, హాస్పిటల్లో చిన్నపిల్లలకు బేబీ కిట్స్ లాంటివి ఇవ్వడం, అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. భగవంతుడు ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు చల్లగా జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ప్రజలందరికీ సేవ చేసే దృక్పథంతో ఇంకా 3-4 సార్లు మంత్రిగా చిత్తూరు అభివృద్ధి కూడా ఆయన తోడ్పాటు ఉండాలని, మీ ద్వారా నేను ఆయన ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా ఒక పండగ వాతావరణంగా ఈరోజు మా నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మా చిత్తూరు ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో నా రాజకీయ గురువు మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారి జన్మదిన సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే దేవుడు ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబం సభ్యులందరూ కలిసి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న మెటర్నిటీ వార్డులో పిల్లలకి, పుట్టిన బిడ్డలకి అందరికీ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. మా నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయురారోగ్యాలతో ఉండాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.